హలో అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి దుపట్టాస్ కలెక్షన్ అండి. మనం 100 రూపీస్లో ఇంతకుముందు ఇటువంటి చాలా సేల్ చేసాము. ఇందులో నెంబర్ ఆఫ్ పీసెస్ అగైన్ నేను చూపిస్తాను 2-3 వీడియోస్గా డివైడ్ చేసి. ఓకే, ఫస్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి ఈ బండిల్ అండి. జస్ట్ అలా చూపించేస్తాను, మీరు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి. ఇంకా ప్రతి ఇది ఓపెన్ చేయాలంటే కష్టం కదా, ఇన్ని దుపట్టాస్ మీద మీకు ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి ఒకటి శాంపిల్ ఓపెన్ చేస్తాను, ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్నిటికి ఈ టైప్ ఆఫ్ జరీ బార్డర్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఇది జరీ బార్డర్. ఓకే, ఇవి వచ్చేప్పటికి లోన్ కాటన్ అంటారండి, చందేరి మిక్సింగ్ స్టైల్లో వస్తాయి. మీకు బోత్ సైడ్ బార్డర్ ఉంటుంది. ఇది వచ్చేప్పటికి బార్డర్ 2 సైడ్స్ బార్డర్. డ్రాపింగ్ సైడ్ అంటే మనం దుపట్టా వేర్ చేసినప్పుడు డ్రాపింగ్ సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ ఇది బార్డర్, ఇది అనదర్ సైడ్. సెంటర్ ఇట్లాగా డిజైన్ వచ్చేసి మీకు బోత్ సైడ్ ఇవి చాలా లెంగ్తీ ఉంటాయి, 2+ ఉంటాయి. బట్ 2 మీటర్సే చెప్తాను. ఇందులో 1 సైడ్ స్టైల్ దుపట్టాస్ కూడా ఉండొచ్చు, అందుకని 2 మీటర్స్ మాత్రమే చెప్తాను. ఓకే, ఇది వచ్చేప్పటికి విడ్త్ అండ్ లెంగ్త్ అండి. ఇది వచ్చేప్పటికి విడ్త్, ఇది వచ్చేప్పటికి మీకు లెంగ్త్. ఇది హాఫ్ ఫోల్డింగ్లో ఉంది. ఫుల్ ఓపెన్ చేస్తే మీకు ఇంత లెంగ్తీ ఉంటాయి దుపట్టాస్. ఓకే, ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వన్ అండి. ఇక్కడ నుంచి ఇక ప్రతి ఒక్కటి జస్ట్ అలా చూపించేస్తాను, మీరు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది వచ్చేప్పటికి మెరూన్ మిక్సింగ్లో మల్టీ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి కోటా స్టైల్ దుపట్టా. కోటా స్టైల్స్ చాలామంది అడుగుతున్నారు, వెరీ లైట్ వెయిట్ ఉంటాయి కోటా స్టైల్. ఇది వచ్చేప్పటికి విత్ జరీ బార్డర్. నెక్స్ట్ వన్ ఇది ఒక స్టైల్. ఇందులో కొన్ని రిపీటెడ్ కూడా వస్తాయండి. ఈ మోడల్లో 2-3 షేడ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది ఒక కలర్. నెక్స్ట్ ఇందులోనే మీకు ఇది ఒక కలర్. ఇది బ్లాక్ కాదండి, డార్క్ గ్రీన్. బ్యాక్ సైడ్ చూడొచ్చు, జస్ట్ లైక్ బ్లాక్ లాగా అనిపిస్తుంది, ప్యూర్ బ్లాక్ అయితే కాదు, గ్రీన్ మిక్సింగ్ స్టైల్లో ఉన్నటువంటి కలర్. ఇది జస్ట్ లుక్ లైక్ బ్లాక్ లానే అనిపిస్తుంది. ఓకే, ఇది ఒక కలర్. ఇవి రివర్స్ చేస్తే ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందిలేండి. ఇది సేమ్ పీసే, బట్ సెంటర్ ఆ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది మీకు ఇక్కడ మిడిల్లో. ఇవి రిపీటెడ్ ఉంటాయండి, ఇవి నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మెరూన్ చాలామందికి వాంటెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కొత్త కలర్స్ అండి, ప్రీవియస్ వీడియోస్లో వచ్చినటువంటి పీసెస్ కాదు ఇవి. క్లియర్ కట్గా చూసుకోవచ్చు మీరు, ప్రీవియస్ వీడియోస్ తీసుకుని వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అగైన్ రిపీటెడ్ పీస్. నెక్స్ట్ వన్ వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇది ఇంత మెత్తగా ఉంది, ఇవి స్కార్ఫ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 3-4 కలర్ చార్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక కలర్. సెకండ్ కలర్, ఇందులోనే థర్డ్ కలర్ కూడా అవైలబుల్ ఉండాలి. ఇది ఒక కలర్. ఇవి వచ్చేప్పటికి 3 కలర్ చార్ట్. బట్ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటుందండి. ఈ దుపట్టాస్ అన్ని కూడా మీరు టాప్ స్టిచ్చింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి, డ్రెస్సెస్కి కూడా చక్కగా స్ట్రైట్ కట్ టాప్స్ అయిపోతాయి మీకు. ప్రైస్ వచ్చేప్పటికి 100 రూపీస్. ఎనీ దుపట్టా 100 రూపీస్. ఇది రిపీటెడ్ పీస్. నెక్స్ట్ కలంకారీ దుపట్టా. ఇది వచ్చేప్పటికి కలంకారీ స్టైల్ ఆఫ్ దుపట్టా, బట్ ఇది మీకు ఏమంటారు, అది మీకు జరీ బార్డర్ లేదండి ఇందులో. ఈ టైప్ ఆఫ్ కొన్ని విడ్త్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయండి. ఈ టైప్ ఆఫ్ కలంకారీ డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు, మీకు డిజిటల్ ప్రింట్ అని క్లియర్గా తెలియడానికి ఏంటంటే బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది, ఇట్లా ప్లెయిన్ కలర్ కనిపిస్తే అది డిజిటల్ ప్రింట్ అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి మీకు జరీ బార్డర్.
రిపీటెడ్ పీస్ అండి ఇది కూడా. నెక్స్ట్ మెరూన్ కలర్లో ఈ డిజైన్ వస్తుంది. అగైన్ రిపీటెడ్ పీస్. నెక్స్ట్ లావెండర్ షేడ్ మిక్సింగ్ కలర్ విత్ జరీ బార్డర్. ఎక్కడన్నా ఇది చిన్న ఈ టైప్ ఆఫ్ మిస్ప్రింట్ అంటే ఇవి డిజిటల్ ప్రింటింగ్ టైంలో కొద్దిగా ఇట్లా క్లాత్ ఇట్లా ఫౌలింగ్ పడి అక్కడ ప్రింట్ పడకపోవడం అట్లాంటి ఏదైనా మిస్ప్రింట్ ఉండొచ్చండి, మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ప్రైస్లో మీకు ఎక్కడో దొరకవు ఇవి. ఇదిగోండి ఇది వచ్చేప్పుడు కూడా మీకు కోటా స్టైల్ అగైన్ బ్రాసో. ఇదిగోండి బ్రాసో మోడల్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా లిటిల్ బిట్ ఆఫ్ కోటా స్టైల్లోనే ఉంది, బట్ కంప్లీట్ కోటా స్టైల్ కాదు, విత్ జరీ బోర్డర్. ఇది వచ్చేప్పటికి షిమ్మర్ స్టైల్లో ఉంది విత్ జరీ బోర్డర్, మల్టీ కలర్. ఇది వచ్చేప్పటికి రిపీటెడ్ పీస్. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేప్పటికి యాష్ కలర్ స్టైల్లో ఉన్నటువంటి దుపట్టా విత్ జరీ బోర్డర్. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి పికాక్ బ్లూ అండి. ఇవి వచ్చేప్పటికి కొంచెం విడ్త్ తక్కువ ఉంటాయి కంపేరింగ్ టు అదర్ దుపట్టాస్. కొన్ని చెప్పాను కదా వన్ సైడ్ దుపట్టాస్కి బాగా యూజ్ అవుతుంది, ఆ టైప్ ఆఫ్ దుపట్టా. బట్ ఫ్యాబ్రిక్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది, ప్రతి ఒక్క దుపట్టా ఫైన్ క్వాలిటీ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వెరీ బ్యూటిఫుల్ జరీ పౌడర్, చూడండి ఎంత బాగుందో. కొన్ని రిపీటెడ్ పీసెస్ చాలా తక్కువ ఉంటాయండి. కలంకారీ దుపట్టా, కలంకారీ చాలామంది అడుగుతారు, లిమిటెడే ఉన్నాయి కలంకారీస్ కూడా. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు బోర్డర్స్లో మీరు స్క్రీన్ షాట్స్ తీస్తే ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే డిజైన్స్ ఒకసారి సేమ్ ఉంటాయి. ఇది వచ్చేప్పటికి కోటా స్టైల్ ఆఫ్ దుపట్టా అండి, చూడొచ్చు కోటా స్టైల్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి కూడా దుపట్టాస్లో హిట్ డిజైన్ అండి. హిట్ డిజైన్ ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ చాలా విడ్త్ అండ్ లెంగ్త్ చాలా పెద్దగా ఉంటాయి ఇవి, ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఇది వచ్చేప్పటికి మీకు విడ్త్ జస్ట్ లైక్ శారీ అంటే లెంగ్త్ మనం పెట్టుకున్నప్పుడు శారీ లెంగ్త్ ఎంత ఉందో అంత ఉంటుంది. అండ్ ఇదిగోండి ఎంత పెద్దగా ఉంటుంది, మీరు మంచి టాప్స్ అయిపోతాయండి. ఎంత లెంగ్త్ అండ్ విడ్త్ చూడండి ఎంత పెద్దగా ఉందో, అందుకే పర్టికులర్గా ఓపెన్ చేశాను ఈ పీస్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ప్రీవియస్ నేను 3 కలర్ చార్ట్ అని చూపించాను కదా, అందులో ఇది రిపీటెడ్ పీస్ అండి, స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు. నెక్స్ట్ లావెండర్ షేడ్ విత్ జరీ బార్డర్. నెక్స్ట్ ఇది కూడా కొద్దిగా షార్ట్ టైప్ ఆఫ్ దుపట్టా, అంటే లెంగ్త్ వస్తుందండి రాదని కాదు, కానీ విత్ కొంచెం తగ్గుతుంది. విత్ ఇంత ఉంటుంది, విత్ తక్కువేం ఉండదు, కానీ కంపేరింగ్ టు అదర్ దుపట్టాస్ కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ ఏదైనా టాప్స్ కానీ వన్ సైడ్ దుపట్టా అలాగా చాలా బాగుంటుంది. ఇది ఒకటి గ్రీన్ కలర్లో. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేప్పుడు కోటా స్టైల్ ఆఫ్ దుపట్టా. ఓకే, నెక్స్ట్ బ్రిక్ మిక్సింగ్ మెరూన్ కలర్, బాందిని స్టైల్, వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్, కోటా స్టైల్ క్లాసీ లుక్ ఉండేటువంటి దుపట్టాస్ అండి ఇవి, సూపర్ క్లాసీ లుక్ ఉంటాయి ఇవి. ఇదిగోండి ఈ రెండు మీకు జస్ట్ కోటా స్టైల్. ఓకే, నెక్స్ట్ బాందిని దుపట్టాలోనే అనదర్ వన్. నెక్స్ట్ అగైన్ వెరీ విత్ అండ్ లెంగ్త్ ఎక్కువగా ఉండేటువంటి దుపట్టాస్, మీకు టాప్స్కి స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటువంటి దుపట్టాలు ఇదొకటి. గ్లాసీ లుక్ ఉంటుందండి ఇది, ఇందులో 2 షేడ్స్ అవైలబుల్ ఉండాలనుకుంటా. ఓకే, ఇది రిపీటెడ్ పీస్. ఇక్కడ
ఎక్కడైనా జస్ట్ లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు, లైట్ షేడ్ లాగా కనిపిస్తుంది, అంటే కొంచెం ప్రింట్ కొద్దిగా లైట్గా పడింది ఇక్కడ, అట్లాగే ఏదన్నా ఉండొచ్చు అండి. ఈ ప్రైస్లో మీరు డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదొకటి జరీ బార్డర్, గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్, జస్ట్ లుక్స్ లైక్ గోల్డ్ కలర్ విత్ జరీ బార్డర్. ఇది కూడా వెరీ స్మూత్ అండ్ చాలా మెత్తగా ఉంటుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్, ఇది కూడా హిట్ డిజైన్ దుపట్టాస్లో, వెరీ క్లాసీ లుక్, డిజిటల్ ప్రింట్ దుపట్టా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏం లేదండి, జస్ట్ క్లాత్ కొద్దిగా ఇట్లా ఫోల్డింగ్ పడిందంటే ఇక్కడ ఫోల్డింగ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఆ టైంలో మనకి ఏంటంటే అక్కడ మిస్ప్రింట్ పడిపోతుంది, అంతే తప్పించి అదేమి స్టెయిన్స్ ఏం కాదండి, మరకలేం కాదు. ప్రింట్ పడేటప్పుడు కొద్ది క్లాత్ ఫౌల్ అయినప్పుడు అట్లాగా మీకు ఇది ఆల్రెడీ వచ్చిందండి రిపీటెడ్ పీస్. నెక్స్ట్ ఇది కూడా రిపీటెడ్ పీస్, రిపీటెడ్ ఇవన్నీ రిపీటెడ్ పీసెస్ అండి. నెక్స్ట్ కోటా స్టైల్లో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఒకటి వచ్చింది కదా, ఇది అనదర్ వన్. నెక్స్ట్ బ్రిక్ మిక్సింగ్ కలర్, ఇది కూడా వచ్చింది, అనదర్ డిజైన్. ఇది స్టార్టింగ్లో నేను మీకు 2 కలర్స్ కాంబినేషన్లో చూపించాను, ఇది ఆల్రెడీ రిపీటెడ్ పీస్, అగైన్ రిపీటెడ్. ఇది కూడా వచ్చింది ఆల్రెడీ. మోస్ట్ రిపీటెడ్ ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే ఇవన్నీ యాక్చువల్గా డివైడ్ చేసుకోవాలి, డివైడ్ చేసేంత టైం లేదు, అందుకని జస్ట్ చూపించేస్తున్నాను. ఇదిగోండి ప్రీవియస్ ఇక్కడ బ్రిక్ మిక్సింగ్ మెరూన్లో ఏదైతే చూపించానో అందులో ఇది ఒక కలర్ కాంబినేషన్. ఓకే, ఇదొకటి రిపీటెడ్ పీస్. ఇది ఆల్రెడీ స్మూత్ ఫ్యాబ్రిక్ అని చెప్పి చూపించాను, 3 కలర్ చార్ట్. ఇది ఒకటి రిపీటెడ్, అనదర్ వన్ విత్ జరీ బార్డర్. నెక్స్ట్ రిపీటెడ్ పీస్, ఇది కూడా రిపీటెడ్ అండి, లావెండర్ షేడ్. ఇది ఆల్రెడీ నేను క్లియర్ కట్గా ఓపెన్ చేసి మరి చూపించాను మీకు, లెంగ్తీ పీస్ అని చెప్పి. ఇది కూడా రిపీటెడ్, ఇవన్నీ ఇంకా రిపీటెడే వచ్చినాయి మ్యాక్సిమము, ఎందుకంటే ఓకే ఇది చూడండి, ఇది నాకు తెలిసి నెంబర్ ఆఫ్ మెంబర్స్ డెఫినెట్గా అడుగుతారు, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎప్పుడో స్టార్టింగ్లో నేను ఈ దుపట్టాస్ తెప్పించినప్పుడు ఈ టైప్ ఆఫ్ బార్డర్ ఒకటి, ఇది లేకుండా మెసేజ్ లేదనమాట, అన్ని మెసేజెస్ వచ్చాయి ఈ టైప్ ఆఫ్ దుపట్టా కోసం. ఇది కూడా మీకు కోటా స్టైల్ దుపట్టా, ఇదిగోండి కోటా స్టైల్ ఆఫ్ దుపట్టా, ఇది కూడా మీకు విత్ బాందిని ప్రింట్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా రిపీటెడ్ పీస్, ఇది కూడా కోటా స్టైలేనండి, ఇది కూడా చాలా బాగుంటుంది, ఫుల్ ఆఫ్ గ్రీన్ కలర్. ఇది వచ్చేప్పటికి బార్డర్ పార్ట్లు ఇలా వస్తుంది మీకు, విడ్త్ అండ్ లెంగ్త్ చాలా పెద్దగా ఉంటాయండి దుపట్టాస్ వచ్చేప్పటికి. శారీస్ వీడియోస్ కూడా ఇస్తాను, చాలామంది శారీస్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు. కొంచెం వర్క్ లోడ్ ఎక్కువయ్యే నేను కొద్దిగా తగ్గించడం కోసమే శారీస్ కొంచెం బ్రేక్ ఇచ్చానండి. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి రోజ్ ప్యాటర్న్ డిజిటల్ ప్రింట్ విత్ సిల్వర్ జరీ లైన్స్. ఓకే, ఇది వచ్చేప్పటికి హాఫ్ వైట్ స్టైల్లో ఉన్నటువంటి దుపట్టా అండ్ డిజిటల్ ప్రింట్, ఇది కూడా మీకు ఫుల్ ఆఫ్ డిజిటల్ ప్రింట్. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి జరీ బార్డర్ ఉంది చూడండి ఇక్కడ, ఇది వచ్చేప్పటికి డిఫరెంట్ మోడల్ జామెట్రిక్ స్టైల్లో ఉంది డిజైన్ వచ్చేప్పటికి. నెక్స్ట్ వన్ పెసర గ్రీన్ కలర్, చాలామందికి వాంటెడ్ ఉంటుంది ఈ కలర్ కూడా. నెక్స్ట్ ఇవన్నీ రిపీటెడ్ పీసెస్ అండి ఇవి. నెక్స్ట్ వన్ కోటా స్టైల్లోనే ఇదిగోండి 3D ఎఫెక్ట్లో ఉన్నటువంటి దుపట్టా విత్ మల్టీ కలర్. నెక్స్ట్ వన్ ఇది వచ్చేప్పటికి బ్లాక్ కాదండి, డార్క్ పికాక్ బ్లూ కలర్, జస్ట్ లుక్స్ లైక్ బ్లాక్లా ఉంది కానీ ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, అంటే మిక్సింగ్ ఆఫ్ ది కాంబినేషన్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇప్పుడు వచ్చింది చూడండి కలర్ ఎగ్జాక్ట్ అది కలర్ మీకు. ఇది రిపీటెడ్ పీస్.
అగైన్ కోటా స్టైల్ ఆఫ్ దుపట్టా, వెరీ క్లాసీ లుక్ ఆఫ్ దుపట్టా ఇది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది, బట్ రివర్స్ ఉందా లేదు, ఇటు సైడేనండి. ఇది వచ్చేప్పుడు డిజిటల్ ప్రింట్. ఇదిగోండి ఇక్కడ కొద్దిగా ఇట్లా పోగులు వేసినట్టు కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది, బట్ అది కొంచెం డ్యామేజ్ పడింది. ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, మళ్ళీ దానికోసం తగ్గించండి అనకండి, ఎందుకంటే మాకు ఇంత లాట్స్ మీద ఏవో చిన్నవి తగులుతూ ఉంటాయి. ఇది వచ్చేప్పటికి కూడా దుపట్టానే, ఎస్ దుపట్టానేనండి ఇది కూడా, విత్ జరీ లైన్స్. లెనిన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో ఉందండి ఇది వచ్చేప్పటికి. మంచి టాప్ అయిపోతుంది మీకు యాక్చువల్గా స్టిచ్ చేయించుకుంటే. ఇవి రిపీటెడ్ పీసెస్. ఓకే, ఇది కూడా మీకు కోటా స్టైల్ ఆఫ్ దుపట్టా. ట్రాకింగ్స్ సేమ్ డే డిస్పాచింగ్ అనేది మ్యాక్సిమం ఉండదండి, 2-3 డేస్ టైం పడుతుంది బుక్ చేసుకున్నప్పటి నుంచి మీకు డిస్పాచ్ చేయడానికి. డెఫినెట్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ డే డిస్పాచెస్ అడగొద్దు, పాసిబుల్ అయితే నేనే వెంటనే ఇచ్చేస్తాను డిస్పాచెస్ అనేవి. ఇన్ కేస్ ప్రతి దానికి కొంచెం ప్రాసెస్, ఎందుకంటే ప్రింట్అవుట్స్ తీసుకొని ప్యాకింగ్ చేసి చెకింగ్ అన్నీ ఉంటాయి కదా, కొద్దిగా టైం పడుతుంది. హాలిడేస్ వస్తే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రానే టైం ఉంటుంది. మ్యాక్సిమం 1 or 2 డేస్లోనే డిస్పాచ్ చేయడానికి టైం చూస్తున్నాము. ఇంకో 1 or 2 డేస్ ఎక్స్ట్రా పెట్టినా కూడా కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి ఇంతవరకేనండి. ఎవరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.